హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్నెప్పుడు నేను విడిచిపెట్టను. నరమాత్రుడు నీకేం చేయగలడు? నరమాత్రుడు నీకేం చేయగలడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతూ. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే చెబుతున్నారు కదా, ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెబుతున్న విషయం. ఇంకా కొన్ని సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయండి. ఎవరైనా కానీ నీ మీద ఏదైనా కానీ మంత్రించి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ రకరకాల ఎన్ని ఉంటాయండి, అవేవి చేసినా ఈ నీ మీద పని చెయ్యవు. పని చేయను. నేను మారిన కొత్తలో ఒక సవాల్ వేసేవాడు. నేను మారిన కొత్తలో ఒక విషయం చెప్పండి. ఏంటో తెలుసండి, ఇప్పుడు చాలామంది చాదబళ్ళు ఇవన్నీ అంటుంటారు, ఇవన్నీ చెబుతుంటారు కదా. ఇప్పుడు నేను అలాగే ఇలా నుంచుంటాను, ఏమైతే తీసుకొస్తారో నిమ్మకాయలు కానీ లేకపోతే ఇంకేమైతే తీసుకొస్తారో ఇవన్నీ తీసుకొచ్చి నాకు చేయమనండి, అవన్నీ నాకు చేయమనండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ప్రభు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు అవేవి కూడా పని చెయ్యవు, అవేవి కూడా చెల్లవండి. ఎందుకంటే మనలో ఉన్న ఆయన ఎవరంటే శక్తిమంతుడు, పరిశుద్ధుడు, రక్షకుడండి. ఆయన మనలను అంతగా కాపాడతారండి. ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కాపాడతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయశుద్ధిని కాపాడుకుంటారు. క్రీస్తుని పోలే నడుచుకున్న ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.